డియర్ స్టూడెంట్స్, మనము ప్రాచీన యుగాన్ని పూర్తి చేసుకొని మధ్యయుగాల్లోకి ప్రవేశిస్తున్నాం. మధ్యయుగాలలో ఉత్తర భారతీయ చరిత్రలో రాజపుత్ర యుగము, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు అనేటువంటి మూడు ప్రధానమైన విభాగాలు ఉంటాయి. అయితే మనము గ్రూప్ 2 దృష్ట్యా ముందుకు సాగుతున్నాము కాబట్టి ఇప్పుడున్న సిలబస్ ప్రకారము గ్రూప్ 2లో రాజపుత్ర యుగం అనేది లేదు. రాజపుత్ర యుగాన్ని తీసివేశారు. రాజపుత్ర యుగం అంటే సుమారుగా క్రీస్తు 7వ శతాబ్దం నుంచి 1206 ఏడి వరకు, 1206 ఏడి నుంచి 1526 ఏడి వరకు ఢిల్లీ సుల్తానులు, 1526 ఏడి నుంచి 1707 వరకు మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తారు. అందులో రాజపుత్ర యుగం అనేది లేదు. అంటే 1206 ఏడి తర్వాత రాజపుత్రులు లేరని కాదు. రాజపుత్రులు రాజస్థాను, గుజరాత్లకి మాత్రమే పరిమితం అవుతారు. వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లతోటి, మొఘల్ చక్రవర్తులతోటి నిరంతర యుద్ధాలు చేస్తారు. అవి మనం అక్కడ ఆ క్లాసులో చూస్తాం. రాజపుత్ర యుగం అయితే లేదు. అందులో ఇప్పుడు నేను ఆ క్లాసులు చెప్పపోవడం లేదు. మొత్తం సిలబస్ పూర్తయిపోయాక మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు నేను సప్లిమెంటరీ సిప్స్ కింద వాడు తిరిగి మళ్ళీ తర్వాత రోజుల్లో చేస్తా. ప్రస్తుతం అయితే రాజపుత్ర యుగం మనం పోవటం లేదు. ఇక మధ్య భారతానికి వస్తే, దక్షిణాపథానికి వస్తే, డెక్కన్కి వస్తే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వాకాటకులు గుప్తులకు సామంతులు లేదా గుప్తులకి సమకాలికులు అని చెప్పుకున్నాం మనం. రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తె ప్రభావతి గుప్తును వాకాటక రాజుకిచ్చి వివాహం చేశాడు. రెండవ రుద్రసేనునికి అని కూడా చెప్పాను మీకు నేను. వాకాటకుల తర్వాత చాళుక్యులు ప్రవేశించారు. చాళుక్యులు హర్షవర్ధనునికి సమకాలికులు, ముఖ్యంగా రెండవ పులకేసి హర్షవర్ధనుడు సమకాలికులు కూడా. ఇక చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతంలో రాష్ట్రకూటులు ప్రవేశించారు. రాష్ట్రకూటులతోటి మనకి మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రకూట అనంతరము కళ్యాణి చాళుక్యులు వస్తారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో యాదవులు, ఆంధ్ర ప్రాంతంలో కాకతీయులు ప్రవేశిస్తారు. అయితే మళ్ళీ తిరిగి రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్యులు కూడా మనకి సిలబస్లో లేరు. కాబట్టి అది కూడా మనకు అక్కర్లేదు. ఢిల్లీ సుల్తానుల్లోని అలావుద్దీన్ ఖిల్జీ తిరిగి మళ్ళీ దక్షిణ దేశ దండయాత్ర చేసే సమయం నాటికి యాదవులు, కాకతీయులు, హొయసాలు, పాండ్యులు అనే క్లాసులో చెప్పుకోబోతున్నాం. అక్కడ మళ్ళీ మనకి లింక్ వస్తుంది. కనుక మధ్యయుగానికి సంబంధించి మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి డెక్కన్లో మధ్య భారతంలో అంశాలు ఇవి. ఇక డీప్ సౌత్, డౌన్ అండర్, మీకు నేను చెప్పాను గుప్తుల కాలంలో ప్రాచీన పల్లవులు ఉన్నారు అని. సముద్రగుప్తుడు కాంచీపురం మీద దండయాత్ర చేసి పల్లవరాజు విష్ణుగోపవర్మను ఓడించాడు అని. కనుక గుప్తుల కాలంలోనూ హర్షుడి కాలంలో కూడా తిరిగి మళ్ళీ పల్లవులే ఉన్నారు. పల్లవులు సుమారుగా 6 శతాబ్దాల పాటు వాళ్ళు పరిపాలన చేశారు. క్రీస్తు 3వ శతాబ్దం. మీకు నేను అంతకు పూర్వం సంగమయుగంలో పాండ్య, చేర, చోళరాజులు ఉన్నారని చెప్పాను నేను. అప్పుడు ఈ పల్లవులు లేరు. క్రీస్తు 3వ శతాబ్దంలో పల్లవులు వచ్చి క్రీస్తు 9వ శతాబ్దం వరకు కూడా పల్లవులే పరిపాలించారు. ఆ పల్లవులను ఓడించి తిరిగి మళ్ళీ చోళులు రాజ్యానికి వచ్చారు. ఈ పల్లవుల చరిత్ర కూడా మనకు సిలబస్లో లేదు. అంటే మన సిలబస్లో లేనివి యథావాత రాజపుత్ర యుగము, మధ్య భారతంలో కనుకైతే రాష్ట్రకూట కళ్యాణి చాళుక్యులు, దక్షిణ భారతంలో పల్లవులు, ఇవి లేవు. అయితే మనకున్న సిలబస్ చోళుల చరిత్రతో ప్రారంభమైంది. దక్షిణ భారతంలో దక్షిణ చోళులు వారి పరిపాలన ఇచ్చారు. ఉత్తర భారతంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు ఇచ్చారు. అందువల్ల మనం మన క్లాసుల్ని చోళయుగంతో ప్రారంభిస్తాం. ముఖ్యంగా చోళుల స్థానిక స్వపరిపాలన అత్యంత ముఖ్యమైనది. సిలబస్లో కూడా అదే పదం వాడాడు, చోళులు వారి పరిపాలన అని. అందులో మనం ఆ క్లాసులో ప్రవేశిస్తున్నాం. ఈ లింకప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను సప్లిమెంటరీ వీడియోస్ కింద మొత్తము సిలబస్ పూర్తి అయిపోయాక చేస్తా. మనం నెక్స్ట్ వీడియోలో చోళ యుగంలోకి ప్రవేశిస్తున్నాం. సంసిద్ధంగా ఉండండి, చాలా ముఖ్యమైన టాపిక్ అది. ప్రస్తుతానికైతే స్వస్తి.